కోట గారు అందుకున్న చివరి రెమ్యునరేషన్ ఎంత? ఇంతకీ ఏ సినిమా ద్వారా ఆ రెమ్యునరేషన్ అందుకున్నాడు అన్న విషయాలు మీకు తెలుసా? దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, కోట గారు ఈ మధ్య కాలంలోనే స్వర్గస్థులయ్యారని మనందరికీ తెలిసే ఉంటుందిగా. కాగా ఈయన నటించిన చివరి సినిమా ఏది, దానికి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు మరియు కోట గారి అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కోట గారు నటించిన చివరి సినిమా వచ్చేసి హరిహర వీరమల్లు అంట. అందులో 4 రోజులు నటించినందుకు గాను కోట గారు 4 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే రోజుకు ₹1,00,000 రెమ్యునరేషన్ అన్నమాట. ఇక ఆయన్ని మనం చివరిగా చూడగలిగితే కేవలం హరిహర వీరమల్లు అనే సినిమాలో మాత్రమే. ఆయన లాంటి నటుడు తెలుగులోకి మరొకరు వచ్చిన ఇండస్ట్రీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయలేరు అని చెప్పడంలో సందేహమే లేదు. అలాంటి గొప్ప నటుడి ఆత్మకు మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.